నమస్తే, న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గౌతు లచ్చన్న పోరాటం స్ఫూర్తిదాయకం. రాజమహేంద్రవరంలో కూటమి నాయకుల నివాళులు. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. సూపర్ 6లో మరో అడుగు, సూపర్ హిట్. ఉచిత బస్సు ప్రారంభించిన కందుల దుర్గేష్. గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి. నివాళులర్పించిన రాజకీయ పార్టీ నాయకులు. ఓట్ల చోరీపై 18న కొవ్వొత్తుల ప్రదర్శన. వెల్లడించిన డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. స్వాతంత్ర సమర యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం వలన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోమవీరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, గోరింట్ల బుచ్చే చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గౌడ శెట్టి బలజ సంఘ గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, పీఎంకే సత్రం చైర్మన్ రెడ్డి మణి తదితరుల ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కూటమి పార్టీల నాయకులు, శెట్టి బలిజ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం అన్నది ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఒక అదృష్టంగా భావిస్తున్నా, వ్యక్తిగతంగా ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు మరవలేనివి. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని 126వ జయంతి కార్యక్రమంలో పెద్దలు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా బీసీ కులాలకి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేవలం ఖచ్చితంగా బీసీ కులాలకి గత ప్రభుత్వ హయాంలో అన్ని అన్యాయాలు జరిగినాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి బీసీ కులాలకు న్యాయం చేస్తుంది. గౌతు లచ్చన్న గారి యొక్క ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం నడుస్తుందని, లచ్చన్న గారు ఎన్జి రంగా గారిని స్వతంత్ర పార్టీ తరఫున శ్రీకాకుళం తీసుకెళ్ళి ఎంపీగా చేశారు. ఎన్జి రంగా గారిది గుంటూరు, కానీ శ్రీకాకుళంలో ఎంపీగా చేయడం అంటే లచ్చన్న గారే ఆయన ఎంపీ చేశారు. అంటే లచ్చన్న గారు ఏం చెప్తే అది శ్రీకాకుళంలో నడిచేటువంటి పరిస్థితి. ఆయన అందరివాడు, కొందరివాడు కాదు, అందరివాడు. రాజకీయాల్లో కొంతమంది తలకాయ ఒకసారి అధికారంలో రావడంతో తలకాయలు పండిపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఇది మా రాజ్యం, మా రాష్ట్రం, మా సొంతం అనే భావనలో వెళ్తూ ఉంటారు. అది తప్పు. నిరాడంబరంగా ఉన్నారు. లచ్చన్న గారు నిరాడంబరంగా ఉన్నారు. మా స్వగ్రామంలో ఆయనకి 100 బళ్ళతోటి ఊరేగింపు చేశారు. ఆ రోజుల్లో ట్రాక్టర్లు కానీ ఏమీ లేవు. లచ్చన్న గారిని రంగా గారిని తీసుకొచ్చి మా స్వగ్రామంలో 100 ఎడ్ల బళ్ళతోటి ఘనంగా మందిరాలు కట్టి ఊరేగింపు చేసిన రోజులు తెచ్చుకుంటా ఉన్నాను. అలాంటి మహావ్యక్తికి ఘనంగా వాళ్ళు అర్పిస్తాం. ఈ రోజున నిజంగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ పార్టీ కలిసి ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటించడం అనేది మేమందరం కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మరి ప్రతి సంవత్సరం చాలా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వచ్చే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఈ రోజున ఇక్కడ జరగడానికి కారకులవడం వారిని ప్రత్యేకంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లచ్చన్న గారు 116వ జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరి అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న గారు ఈవేళ పెద్దలందరూ కూడా ఈ వెనకబడిన కులాల్లో, గీత కులాల్లో పుట్టినా కానీ ఆయన అందరివాడు. గౌడ, సెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన యాత సభలు జరిగేవి. ఆ సభలు జరిగిన టైంకి ఇదే నెలలో ఆయన సభలు రాజమండ్రిలో జరపడం ఆనవాయితీ.
ఆయనకి సొంత ఇల్లు మేడూరు హోటలనే అనుకునేవాళ్ళం చిన్నతనంలో మేము. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక పులస కూరంతా తినేవారు ఆయన. అలాగే ఆయనకి వడ్డించున్న టైంలో ఆయన అనుభవాలు చెప్పేవారు. రాజమహేంద్రవరంలో 100 రోజుల పైన ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని ఆయన తెలపడం జరిగింది. రాష్ట్రంలో అధికారం రావడానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సిపిఐ సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు అమలు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీకి ప్రభుత్వం 10,000 కోట్ల ప్యాకేజీ చెల్లించడంతో పాటు 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి, పట్టణ రూరల్ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని అన్నారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలో శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమించకపోతే నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభల్లో అన్ని అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తామని అన్నారు. సిపిఐ నాయకులు కేవీవి ప్రసాద్, తాటిపాక మధు, కూండ్రపు రాంబాబు, సప్ప రమణ, వంగమూరి కొండలరావు, లావణ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కాలేజీల్లో ఎక్కడ పోయినా సరే ఓన్లీ కాంట్రాక్ట్ లెక్చరర్స్, తర్వాత వాళ్ళు ఏదో అంటారు అది అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు. అదేది ఒక గంట కింద అని ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఏమంటే అది కరెక్ట్ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పెద్ద పెనుమార్పులు వస్తాయని చెప్పి ప్రచారం జరిగింది. నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఈవెన్ లోకేష్ కలిసినప్పుడు కూడా చెప్పాను, నువ్వు ఛాలెంజింగ్ టాస్క్ ఇది, చాలా కష్టమైనది అంటే లేదన్నా 100% చేస్తానన్నా. కానీ ఎక్కడ ఆ సూచనలే కనపడాలి. ఇవాళ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే ఏవంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ. కాలేజీలు అంటే ఎవరప్ప అంటే నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, భాష్యం కాలేజు. గవర్నమెంట్ ఏమన్నా గొడ్డుపోయిందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకయా గవర్నమెంట్ అని అడుగుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో విద్యాశాఖ మంత్రి కూడా అవుతాం. ఇవాళ మీరు భారతదేశంలో ఎక్కడైనా పోయి అడగండి, ఆంధ్ర అంటేనే వాళ్ళు గుర్తుకొచ్చేది నేను చెప్పిన యూనివర్సిటీలే. ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ గురించి కూడా ఇవాళ అడిగేవాళ్ళే. జేఎన్టీయు ఎంతో ప్రఖ్యాతిగాంచినవి, అవన్నీ గాలికి పోయినాయి. ఎవరప్ప యూనివర్సిటీలు అంటే వీళ్ళు ముందుకు వచ్చారు. గవర్నమెంట్ కాలేజీలు, మనమందరం చాలామంది గవర్నమెంట్ కాలేజీలు చదువుకున్న వాళ్ళమే, కానీ అవన్నీ పక్కన వీళ్ళే గుర్తుకొస్తున్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ విద్యా రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత మార్పులు రావాలి. అంతేకాకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సూపర్ 6 వాగ్దానాలన్నీ అమలు చేయాలి. రేపు ఒంగోలులో జరిగే మా రాష్ట్ర పార్టీ మహాసభల్లో వీటన్నిటిపైన కూడా చర్చించబోతా ఉన్నాం. తీర్మానాలు ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమువీరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చే చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తదితరులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్వయంగా టికెట్ కొనుక్కున్న మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహిళలకిచ్చే తొలి 0 ఫేర్ టికెట్ ని తన చేతుల మీదుగా అందించి పథకం వలన కలిగే ప్రయోజనాలని వివరించారు. ఆద్యంతం ఆనందోత్సవాల మధ్య గడిపారు. పులివెందల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని స్పష్టమైందని అన్నారు. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జిల్లా ప్రజా రవాణాధికారి వైఎస్ఎం మూర్తి, డిపో మేనేజర్ కె మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గంట క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఉండవల్లిలో ప్రారంభించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది నుండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు
ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ఆనాడు చేసిన కృషి ఫలితంగానే నేడు బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి దిశగా ముందుకు సాగుతున్నాయని స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి పలు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గౌడ శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డిరాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, పీఎంకే సత్రం చైర్మన్ రెడ్డి మణి తదితరుల ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎంపీ మార్గాని భరతరాం, బీజీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సానపోయిన రామారావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు డాక్టర్ అనసూరి పద్మలత, గుత్తుల మురళీధర్, కొండేటి భీమారావు, పిల్లి నిర్మల, అత్తిలి రాజు, గేడి అన్నపూర్ణరాజు, మార్గాని చంటిబాబు, కొండేటి భీమారావు, మజ్జి అప్పారావు, ఆనెం బ్రదర్స్, జేటీ రామారావు, బెజవాడ రంగారావు, దేశిరెడ్డి బలరామనాయుడు, బత్తిన చంద్రరావు, తాడి సూరిబాబు, ఎల్వి ప్రసాద్, జార్జ్ ఆంథోనీ, నక్కా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఈ సర్దార్ అనే బిరుదు ఉండింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న, మరి తెలుగువాడి యొక్క కీర్తిని మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆయన తరపున ఆశీస్సులు అందజేస్తూ గవర్నమెంట్ అధికారపూర్వకంగా గౌతు లచ్చన్న గారి జయంతిని అధికారికంగా చేయాలని నిర్ణయించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది గవర్నమెంట్ కూడా అందులో పాలు పంచుకున్నది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం కానీ బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో ఉంటూ వాళ్లతోనే విభేదించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి నిజంగా నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, మొట్టమొదటి విగ్రహం రాజమండ్రిలో గోదావరి గట్టును పెట్టేటువంటి భాగ్యం నాకు కలిగింది. అటువంటి భాగ్యం, అటువంటి ఆయన చరిత్ర చెప్పాలని అంటే ఇవాళ రాబోయే తరాలందరికీ ఆదర్శంగా నిలబడుతూ ఆయన ఆశయాల కోసం కొనసాగించడమే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తూ, గౌతు లచ్చన్న గారు అని ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఒక పోరాట యోధుడు. అనేకమైనటువంటి రైతు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి సర్దార్ బిరుదు పొందినటువంటి ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది గౌతు లచ్చన్న గారే. మరి అటువంటి గౌతు లచ్చన్న గారికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందకరమైన విషయం. కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం పేరుతో ఉచిత బస్ ప్రవేశపెట్టడం వల్ల ఆటో జోన్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లందరికీ నెలకి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోగా స్పందించకపోతే సెప్టెంబర్ 1వ తేదీన రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఓట్ల చోరీపై ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలకి కోటగుమ్మం వద్ద నుంచి ఓట్ల దొంగ మోదీ తాత తప్పుకో నినాదంతో కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తామని తెలియజేశారు. అఖిలపక్ష కమిటీ కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బోర్డులు ఏర్పాటు చేయవద్దని కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై సోమవారం ఉదయం కృష్ణసాయి కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, కిషోర్ కుమార్, జైన్, బిల్డర్ బాజీ, ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కనుక ఆటో డ్రైవర్లకి సముచితమైన న్యాయం చేసి నెలకు 10,000 రూపాయలు కనుక ఇవ్వకపోయినట్లయితే సెప్టెంబర్ 1వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆటో వాళ్ళ అందరితోటి కలిసి మహాధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ను అడ్డుపెట్టుకుని ఓట్లు చోరీ చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏఐసీసీ, పీసీసీ యొక్క పిలుపు మేరకు 18వ తారీఖు సోమవారం 7 గంటలకి, రాత్రి 7 గంటలకి కోటగుమ్మం సెంటర్ నుంచి మన పాతకూరగాయల మార్కెట్, నెహ్రూ గాంధీ విగ్రహాల వరకు కూడా ఓటు చోర్ అంటే ఓట్లు దొంగ, మోడీ తాత తప్పుకో అనే స్లోగన్ తోటి
అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో, ఎందుకంటే ఇతనికి వయసు అయిపోయింది 75 ఏళ్ళు. సెప్టెంబర్ తోటి అతనికి రిటైర్మెంట్, అందుకని మోడీ తాత అని పెట్టారు. మోడీ తాత తప్పుగా అని చెప్పి ఒక స్లోగన్ తోటి కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండి 18వ తారీఖు నాడు సోమవారం ఉదయం 10 గంటలకి కృష్ణసాయి కళ్యాణ మండపంలోని అఖిలపక్ష కమిటీ సమావేశం. అది ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కార్పొరేషన్ వారు ఫ్లెక్సీలు పెట్టకూడదు, హోర్డింగ్స్ ఉండకూడదు, బోర్డులు ఉండకూడదు. మీరు వ్యాపారం చేస్తే ఎవరినైనా ఆకర్షిస్తేనే వ్యాపారం జరుగుద్ది. వ్యాపారం జరిగితేనే వాడు ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కడతాడు. ఇవాళ ప్రతి నిబంధనలు ఎక్కువ పెట్టి వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కార్పొరేషన్ వారికి కలగజేస్తున్నందుకు దాని మీద సమావేశం మనం 18వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. రాజమహేంద్రవరం దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని శ్రావణమాస 4వ శుక్రవారం సందర్భంగా అంకం మల్లేశ్వరరావు అమ్మవారికి గాజులతో అందంగా అలంకరించి భక్తులు దర్శనమిప్పించారు. అమ్మవారిని భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. బాల త్రిపుర సుందరి అమ్మవారిని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ సతీ సమేతంగా దర్శనం చేసుకుని అమ్మవారికి ఫలాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి శ్రీదేవి ఉత్సవ కమిటీ తరపున దుస్సాలువతో చిరు సత్కారం చేశారు. ఆ అమ్మవారి దయతో నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆశీర్వదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. వేద పండితులు ఆశీర్వచనం అందచేసి తీర్థ ప్రసాద వితరణ గావించారు. వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెన్సీ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్ ఆదినారాయణ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాతేరు మల్లయ్యపేటలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకి పూలమాలలు వేసి స్వీట్స్ పంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనాడు ఎందరో త్యాగదనులు చేసిన స్వాతంత్ర పోరాటం ఫలితంగానే నేడు దేశం ఈ విధంగా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని చెప్పారు. అటువంటి మహానాయకుల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాతేరు వైశ్య సేవా సంఘం ప్రెసిడెంట్ శేషు, మోహన్ రావు, ప్రసాద్, శ్రీనివాసరావు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మల్లయ్యపేట సెంటర్లో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అధ్యక్షులుగా మన కాతేరు వైశ్య సేవా సంఘం నాగబండి శేష్ కుమార్ గుప్తా గారు, ప్రెసిడెంట్ అయినటువంటి నాగబండి శేష్ కుమార్ గుప్తా గారు, వారి కార్యవర్గం అంతా కూడా రావడం జరిగింది. కాచేరు మల్లయ్యపేట సెంటర్లో ఉన్న గాంధీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో మన నూతన 78వ సంవత్సరం పూర్తి చేసుకొని 79లోకి అడుగుపెట్టిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సంఘ సభ్యులు మరియు క్లబ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. అలాగే మన దేశం ఈ 78 సంవత్సరాల్లో దినదినాభివృద్ధి చెంది ప్రపంచంలోనే మనకంటూ ఒక స్థాయిలోకి వెళ్ళి జీడిపిలో నాలుగో స్టేజ్లోకి వెళ్ళాం. అలాగే నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలని మన మోదీ గారు ఆధ్వర్యంలో మన దేశం అభివృద్ధి చెందాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ, అలాగే మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ సభ్యులకు, అలాగే కాతేరు వైశ్య సంఘం సభ్యులకు అందరికీ, ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అందరికీ ట్రెజరర్లకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్. స్థానిక ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ తిదండి స్వామి భక్తి కంకణ బాణ మహారాజ్ ప్రత్యేక పర్యవేక్షణలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. 3 లక్షల రూపాయల నోట్లతో శ్రీకృష్ణ మందిరాన్ని అలంకరించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. అలాగే సాయంత్రం హరినామ సంకీర్తనం, ఉట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురుపూజ, ప్రవచనం తదితర కార్యక్రమాలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17వ తేదీన శ్రీ నందోత్సవం జరుగుతుందని ఆశ్రమ ఇన్ఛార్జి శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు. నిమ్మలపూడి గోవింద్, నందిపు శ్రీనివాసు తదితరులు స్వామిని దర్శించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని రాజమహేంద్రవరం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గోదావరి గట్టు ఇసుక ర్యాంపు వద్దనున్న ఆయన మొట్టమొదటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి కూడా గౌతుల చిన్న అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ టీయూసీ
మాజీ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ, వైసీపీ సిటీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న, 24 డివిజన్ ఇన్ఛార్జి కటకం చిన్న, శ్రీ సయన సంఘం అధ్యక్షులు ఎస్ సత్యబాబు, దువాడ గౌరీశంకర్, బూర కనకలింగేశ్వరరావు, నగరంలోని ఆటో యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు జి సుధాకర్, ఎస్ చంద్రరావు, డి సురేష్ కుమార్, ఎం చిన్నారావు, పి గోవిందరాజు, జోగా శ్రీనివాసరావు, జి చిన్న, ఎం ధనరాజు, కె కోటి, సిహెచ్ శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం రాజమండ్రితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం. ప్రధానంగా ఇక్కడ సెంట్రల్ జైల్లో సుమారుగా 5 నెలల పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి సందర్భంలో 5 నెలల పాటు ఆయన ఇక్కడ కారాగారం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని, అలాగే బీసీల ఐక్యత కోసం ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో అణగారిన వర్గాలు అలాగే ఎస్సీసు వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆయన మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి సర్దార్ అనే బిరుదు ప్రజలు ఇచ్చిన బిరుదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఇవాళ ఒక మరి ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారికంగా ఇవాళ ఆయన సర్దార్ గౌతులచ్చన్ గారి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి ఇది ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన యొక్క మరి ఏదైతే బయోగ్రఫీ ఉందో అదంతా కూడా మరి పెట్టి ఇవాళ ఆయనకి మంచి పురస్కారం ఇచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున మేమందరం తరఫున అంటే అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న దృష్ట్యా మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి గోదావరి గట్టున ఆనుకున్నటువంటి శ్రీ గౌతులచ్చన్న గారి విగ్రహం ఈ రాజమండ్రి పట్టణంలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వాసిరెడ్డి గంగాధర గారు అండ్ బీసీల సమక్షంలో. అది ఏదైతే ఈ రోజున 116 జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు బీసీల తరఫున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గంగాధరం గారికి ఆయన విగ్రహం ఏర్పాటు చేసినటువంటి బీసీ నాయకులకి అందరికి కూడా 116వ జయంతి సందర్భంగా మాట తప్పని మడం తిప్పని ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకి పాలాభిషేకం కార్యక్రమాన్ని కోటిపల్లి బస్టాండ్లో నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని తెలిపారు. మహిళలందరూ ఉచిత బస్సు ఎక్కగా టీడీపీ వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ కొద్దిసేపు స్టీరింగ్ పట్టారు. గోరంట్ల బస్సులో కండక్టర్గా టికెట్లు అందజేశారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నిమ్మల పూడి గోవిందు, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గంగిన హనుమంతరావు, కురుకురి కిషోర్, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, డైరెక్టర్ మద్దమణి, పిల్ల తనూజ, గంగిన జాహ్నవి, దండమూడి ప్రమీణ, అలాగే పొన్నాల లక్ష్మి, సంతోషి, షేక్ అమీనా బేగం, మండ బిందు తదితరులు పాల్గొన్నారు. సో అటు సంబంధం లేదు. మిగతా రాష్ట్రంలో దాదాపు 3 వంతుల 4 వంతుల్లో 3 వంతులు ఫ్రీ. 1 వంతు బస్సుల్లోనే అవకాశాలు ఉండవు. కడుపు మండిన వాడు ఆక్రోశంలో ఉన్నవాడు వాళ్ళు ఏదో కారు కోతలకు వస్తాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు. కానీ మహిళలకు తెలుసు ఈ ప్రభంజనం. నిన్న చూసాం మనం ఏం జరిగిందో, అక్కడ జరిగిన పులివెందుల ఎలక్షన్లో ఏం జరిగిందో. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తే జరిగే పరిణామాలు ఇవి. రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని సవినయంగా మనవి చేస్తూ ఇంత భారీగా తరలి వచ్చిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జిల్లా వరకే అన్నారు. కానీ ఇవాళ మహిళలందరికీ కూడా డబుల్ రెట్టింపు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఇవాళ మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి రూరల్ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున 5 రకాల బస్సులని మహిళలకు కేటాయించడం జరిగింది. అందులో 1 ఎక్స్ప్రెస్, 2 మెట్రో ఎక్స్ప్రెస్, 3 పల్లె వెలుగు, 4 అల్ట్రా పల్లె వెలుగు, 5 సిటీ బస్. ఈ 5 రకాల బస్సులని కూడా మహిళల కోసం ఉచిత బస్సులు ప్రవేశపెట్టిన చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం కూడా 1 ఇయర్ అవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.
చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. గౌతు లచ్చన్న పోరాటం స్ఫూర్తిదాయకం. రాజమహేంద్రవరంలో కూటమి నాయకుల నివాళులు. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. సూపర్ 6లో మరో అడుగు, సూపర్ హిట్. ఉచిత బస్సు ప్రారంభించిన కందుల దుర్గేష్. గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి. నివాళులర్పించిన రాజకీయ పార్టీ నాయకులు. ఓట్ల చోరీపై 18న కొవ్వొత్తుల ప్రదర్శన. వెల్లడించిన డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.